జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి దిగుబడులు అనే కార్యక్రమంలోకి స్వాగతం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో ఉన్నాం. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఈ తోటలో మామిడి దిగుబడులు సగానికి సగం తగ్గాయని రైతు పేర్కొంటున్నారు. దాదాపు 6 కిలో పైబడి ఉన్న తోతాపురి రంగు నాణ్యత కలిగిన కాయలు తోటలో దర్శనమిస్తున్న గిట్టుబాటు ధరలు లేక వీటిని కోతలు కోసి ట్రాక్టర్లలో ర్యాంపులకు తరలిస్తే అక్కడ ఎదురు చూసే పరిస్థితి దాపరిస్తుందన్న ఉద్దేశంతో రైతు తక్కువగా కాసిన తోతాపురి రకాన్ని తోటలోనే వదిలేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. దాదాపు పంట కోత మొదలుపెట్టి ట్రాక్టర్లో లోడ్ చేసిన టన్ను నుండి 2 టన్నుల లోపే వస్తుందని, అంటే ర్యాంపు వద్ద ఇస్తున్న ధర లెక్క కడితే 1.5 టన్నుకు లెక్క కట్టిన 6,000 అక్కడ ఇస్తారని, ఇక పంట కోత కూలీలు రవాణా ఖర్చు సగానికి సగం తీసేస్తే 3,000 కూడా చేతికి రావని, అదిగాక అక్కడ ఇప్పటికే కొత్తపేట పరిసర ప్రాంతాలను ర్యాంపుల వద్ద దాదాపు 10 నుండి 20 ట్రాక్టర్లు గత 2 రోజులుగా వేచి చూస్తున్నాయని, అంటే ఈరోజు లోడ్ చేసుకొని వెళ్ళి ట్రాక్టర్ ర్యాంపుల వద్ద పెడితే అక్కడ అన్లోడ్ అయ్యేదానికి 1 రోజు లేదా 2 రోజులు కూడా పట్టే పరిస్థితి దాపరించిందని, అందువల్ల తోతాపురి రకం తోటల్లోనే వదిలేసినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టన్ను కాయలు తీసుకెళ్ళి అక్కడ ఎదురు చూపులు చూసే బదులు తోటల్లోనే ఉంటే ప్రకృతికి సహకరించినట్టు అవుతుందని, పక్షులు ఇతరత జంతువులు తినేస్తే ఆ పుణ్యమన దక్కుతుందన్న ఉద్దేశంతో మంచి రంగు నాణ్యత కలిగిన తోతాపురి రకాన్ని తోటలోనే వదిలేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 5 టన్నుల పైబడి ఉన్న కోతలు మొదలుపెట్టి ఏదో టన్నుకు 2,000 అంటే కూడా 10,000 వచ్చేదని, టన్ను 1.5 టన్ను ఇవి కోతల కూలీలు ఇప్పుడు ఉండే డిమాండ్కి ట్రాక్టర్ల బాడీకి ఏం మాత్రం గిట్టదని, అందువల్ల పంట రంగు బరువు ఉన్న కాయలు కూడా తోటలో దర్శనమిస్తున్న బాధను దిగమ్మంగుకొని సంవత్సరం పడిన కష్టం ఏం మాత్రం 10 రూపాయలు కూడా చేతికి రావన్న ఉద్దేశంతో తోటలోనే వదిలేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పులిచెర్ల మండలంలోని మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించిన సన్నకారు అంటే చిన్న రైతులకి ఏమాత్రం తక్కువ తోటలు వేస్తారన్న, తక్కువ చెట్లతో పెంపకం చేయబడుతున్న చిన్న రైతులకు ఏమాత్రం గిట్టదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ టన్ను నుండి 5 టన్నుల వరకు పంట దిగుబడులు వచ్చిన రైతులకి ఏమాత్రం గిట్టదని, ఎందుకంటే అంతే ఖర్చుతో ప్రారంభం నుండి దుక్కులు దున్నించి ఎరువులు వేసి మందులు పిచికారి చేసిన డబ్బులు కూడా రావని, అది కాక ఇప్పుడు ఉన్న డిమాండ్కి కూలీలు ట్రాక్టర్లు కూడా దొరకవని, ఆ ఉద్దేశంతో పంట ఎన్ని రోజుల తోటలో ఉంటుందో ఉన్ని అని వదిలేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో మామిడి దిగుబడులు ఏమాత్రం ఉన్నాయి, ర్యాంపుల వద్ద పరిశ్రమల వద్ద తరలిస్తే తొందరగా అన్లోడింగ్ అవుతుందా అన్న విషయంపై కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్.